పరిశుద్ధులు తండ్రి నీచుల దేవ సమాధానకర్త స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలంలో ఆయన మేమందరూ విషయంలో మాటలకు మీరు కృపణకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు తెలుసుకుంటాం. మీకు మంచి మందిరాలలో మమ్మల్ని కూర్చుకొని మమ్మల్ని కనపరుచుకొని మహిమపరుచుకునే భాగ్యాన్ని మంచి చేస్తుంటాం. తండ్రి దేవ నా రోజుకి పూర్వం నడిపించారు తండ్రి. ఏం తెలియదు మూడుకునే తండ్రి మీ వాక్య పరిచయంలో బలంగా వాడుకుని ఆయన మీలో సాక్షేమం నాపై మీకే మహిమగా కనుగొనబడను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పాడిన పాటలు కానీ పిల్లలు చెప్పిన వాక్యాలు కానీ అన్నీ కూడా వాక్యానికి అనుగుణంగా ఉన్నాయని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25 ఒక మాట చదువుకున్నాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్తలను ప్రవక్తలకు అందరికీ కూడా ఆ దినాన దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట ఏమిటంటే నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి ఈ పితరులతో చేసిన నిబంధనలు మీరు వారసులై ఉండాలి అన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నారు. ఏమిటి అంటే నేను జీవించు వారిని నేను జీవిస్తాను, నేను శపించు వారిని నేను శపిస్తానని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఎంతో గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రేమైన వాళ్ళగా ఇప్పుడు ఎప్పుడు చెప్పారు కదా, ఆయన రొమ్మున ఒక రాజులు ఆనుకుని ఉన్నాడు. అంటే దేవుడు పరలోకంలో అబ్రహాము ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఈ లోకంలో అతి బీదలుగా ఉండి మరణించిన వారందరూ కూడా ఆయన రొమ్మున ఆనుకునే ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొంతమందిలో దేవుడు పంపిన యేసుక్రీస్తు కూడా కొంతమందితో ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నారు. ఇప్పుడు మనమందరం ఎవరు చెప్తారా? అబ్రహాము సంతానమే. అయితే మన పితరులకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో అంటే అబ్రహాము రొమ్మున ఆనుకునే వారందరూగా ఉండాలన్నది దేవుడి కోరిక ఉంది. అందుకొరకు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన విశ్వసిస్తున్న మీరందరూ కూడా అబ్రహాము ఎలాగైతే విశ్వాసకు తండ్రిగా ఉన్నారో మీరందరూ కూడా ఆయన కుమారుగా ఉన్నారన్నది దేవుడి వాక్యము సరిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు వారసులై ఉన్నారు. కింద పుట్టిలో చూసినట్లయితే కుమారులై ఉన్నారు అన్న మాట మనము చూడొచ్చు. ఎవరు వారసులుగా ఉంటారంటే కుమారులే వారసులుగా ఉంటారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ కూడుకున్న మనం అందరూ కూడా కుమారులు కుమార్తెలుగా ఆయన ఉన్నామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాము సంతానంగా మనం అందరూ కూడా ఆశీర్వదింపబడ్డాం. ఒకసారి ఆదికాండము 22 తీయగలమా? సమయం లేదు. 22వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ఆయన సంతానం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని భూలోక జనులందరికీ కూడా దేవుడు ఇస్తున్నట్లుగా వాగ్దానము చేయబడింది. ఇదే మనకు పాత నిబంధనలు దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము నిబంధన వాగ్దానము ప్రియమైన వాళ్ళగా. అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1:1 చూసినట్లయితే క్రీస్తు వంశావళి అబ్రహాము నుండి స్టార్ట్ అయ్యి చివరికి క్రీస్తు ముగుస్తుంది. అదే ఆయన వంశావళిగా చెప్పబడింది ప్రియమైన వాళ్ళగా. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ద్వారా క్రీస్తు వరకు ఉన్న జనులందరూ కూడా ఆశీర్వదింపబడిన వారే. ఎవరైతే లేఖన భాగాల్లో లిఖింపబడ్డారో వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారిగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందుతామో కుమారుడైనటువంటి ఆశీర్వాదాన్ని మనము
పొందుకున్నామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక్క మాట లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే సమస్త యువకులకు మారు మనసులు పాపక్షమాపణ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళందరినీ కూడా పరలోకం చేర్చుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణం చెందినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వారు అలాగే మనం గమనించినట్లయితే 26వ వచనం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే దేవుడు తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వారిని వారి పుస్తకము నుండి మరణించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీదకు పంపనని చెప్పారు. చూడండి ప్రియమైన వారగా, ఆయన శిలువమరణం పొందడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే దుష్టత్వం ఉండి మనందరూ కూడా మారు మనస్సు పొంది పాప క్షమాపణ ద్వారా మనమందరం కూడా ఆయనను విమోచన పొంది ఆయన ద్వారా మాత్రమే తండ్రి యొక్కకు చేరువారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 విషయాలను మనం జాగ్రత్తగా చూస్తున్నాం. మొట్టమొదటి ఏమిటి అంటే ఆశీర్వాదం. 2 రకాలైన ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి భౌతిక ఆశీర్వాదము, రెండవది ఆత్మీయమైన ఆశీర్వాదాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఏ పాపుని ఆయనను మన పాపాల నిమిత్తము ఆయన ఆశీర్వాదంగా మార్చారు. ప్రియమైన వల్ల మన పాపాలన్నింటినీ తీసివేసి ఆయన మనందరినీ కూడా ఆశీర్వాదంగా మార్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే నిబంధనకు మనము వారసులుగా ఉన్నాం. అలాగే ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మనం అర్హులమై ఉన్నామని దేవుని మాటగా ఉన్నది. ప్రియమైన వాళ్ళ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆశీర్వాదం అన్నది ఏమిటి? ఆశీర్వాదము మనం ఇప్పుడు 2 మాటలుగా ఆశీర్వదించబడ్డాము, ఆశీర్వదించబడింది, ఆశీర్వదించారు అని మనం చదువుకున్నాము. ఆశీర్వాదం అంటే ఏమిటి? సంబంధమైనది. మనం అంటున్నాం కదా, మన 2 రకాలుగా ఆశీర్వాదము ఉంది. మొదటిది నిబంధనతో కూడిన ఆశీర్వాదం. ఒకటి చెప్పమ్మా, ఏదైనా సలహా. దావీదుకు సింహాసనాన్ని స్థిరం చేస్తానన్న వాగ్దానము చేశాడు. వాగ్దానానికి ఆశీర్వాదానికి అలాగే వరానికి తేడా చెప్పగలరా మీరు ఎవరైనా? ఆశీర్వాదం అంటే ఏమిటి? దీవెన అంటే ఏమిటి? వరం అంటే ఏమిటి? అమ్మ మీకు ఈ విషయాన్ని చెప్తాను. మిమ్మల్ని ప్రశ్న వేస్తే సమయం సరిపోదు, క్షమించండి, నన్ను చెప్తాను. మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే దీవెన అంటే ఒక పని చేయుటకు దేవుడు మనకిచ్చే శక్తి. ఏమిటి? శక్తి లేదా సహాయం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మోహిని బండను కొట్టే నీరు ఇస్తానని దేవుడు చెప్పారు. అంటే బండను కొట్టే శక్తి, సహాయము దేవుడు ఇచ్చాడు. అయితే బండను ఒక్కసారి కొట్టమంటే ఆయన ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు కొట్టడం వల్ల ఆయన అవిధేయత పొందుతూ ఉన్నాడు. ఆ అవిధేయత వల్ల ఏం పొందుకోలేకపోయాడు? కణాల్లో ప్రవేశాన్ని పొందుకోలేకపోయాడు. ప్రియమైన వల్ల గమనించండి, దీవెన అంటే ఇప్పుడు మీకు అర్థమైందని నేను ఆలోచన చేస్తున్నాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ దేవుడిచ్చే శక్తి, ఒక కార్యం చేయటకు దేవుడిచ్చే శక్తి. అయితే ఇక్కడ ఆ కార్యము ఎలా చేస్తున్నావో, విధేయత చేస్తున్నావా, విధేయత లేకుండా చేస్తున్నావా అన్నది మీకు మీకే ఆలోచన వదిలేస్తున్నాను. ఎందుకంటే ఏ పని మనం చేస్తున్నా ఆయనకు మనోహరంగా చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒకేలాగా ఒకటి చేయమంటే 2 చేయడము జరుగుతుంది. ఆ విధేయత వల్ల ఆయన కణాల్లో ప్రవేశించలేకపోయాడు. ఇది దీవెన. అదే రెండవదిగా చూసినట్లయితే వరం. వరం అంటే ఏమిటమ్మా? దేవుడిచ్చే వాగ్దానం. మీరు అందరూ జనవరి 1, డిసెంబర్ 31 వాగ్దానాలు తీసుకున్నారు కదా, అవన్నీ మీరు నెరవేరాలని కోరుకుంటున్నారా? వద్దని కోరుకుంటున్నారా?
నెరవేరాలని కోరుకుంటున్నారు. నెరవేరాలని కోరుకున్నప్పుడు కొన్ని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే నిబంధనలతో కూడుకుని ఉంటాయి. కొన్ని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే నిబంధనలు లేకుండా ధారాళంగా ఇచ్చేవిగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇచ్చే ఆహారము నిబంధనతో కూడుకున్న కాదు. మీకు మీరు ఆహారం దేవుడు ఇస్తున్నారు మీకు అంటే అది నిబంధనతో కూడుకున్నది కాదు. అయితే వాక్యం అనే నిబంధనతో కూడుకున్న ఆహారాన్ని మీరు పొందుకుంటున్నారు ఈ దినాన. ఎందుకంటే ఈ ఆదివారం ఇక్కడ ఉండకుండా మీరు ఎక్కడైనా ఉన్నారు అని అంటే ఈ దినాన వాక్యం మీరు వినగలరా? వినొచ్చు యూట్యూబ్లో కదా. కానీ ఇక్కడ ఉండి మందిరంలో ఉంటే మందిరం ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు మాత్రం మీరు పొందుకోలేరు. పేమెంట్ వాళ్ళను ఒకవేళ యూట్యూబ్లో ఎటువంటి మెసేజ్ అయినా మీరు చూడవచ్చు, కానీ మందిరంలో కూర్చొని దేవుడి సన్నిధానంలో మీ ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తూ మీరు వాక్యం వినడం ద్వారా ఎంత గొప్పగా ఆశీర్వదింపబడతారు అంటే పేమెంట్ వాళ్ళ అది చెప్పలేదు. ఇక్కడ వరాలన్న విషయానికి వచ్చినప్పుడైతే వరాలన్నీ కూడా సంఘ శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి ఏమిటంటే ప్రేమైన వాళ్ళ గమనించినట్లయితే ఏదైనా అద్భుత కార్యాలు చేయడం కానీ జీవవాక్యం అలాగే జ్ఞానవాక్యాన్ని మనము నేర్చుకున్నట అలాగే ఇవన్నీ కూడా చూపినట్లయితే విశ్వాసత స్వస్థత వరము ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు చేయగలిగిన అన్ని కార్యాలు కూడా దేవుడు మనకిచ్చే వరములుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ అక్కడ గొప్పగా ఈ వరాలన్నింటినీ మీరు గమనించవచ్చు. అయితే మనము అలాగే చూసినట్లయితే పరలోక ప్రవేశానికి ఈ వరాలు మీకు ఎవరికి కూడా అర్హత లేదు. మీరు పొందుకున్న ఈ వరాలన్నీ కూడా మీ పరలోకానికి అర్హతను కలిగించవు. నాకు స్వస్థత వరం ఉంది, నేను ప్రార్థించే ఇంటి వారు స్వస్థత పొందుతారని అంటే వారికి ఉపయోగపడుతుంది, సర్వ శ్రేయస్సుకు అభివృద్ధి పడుతుంది, క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప నీ యొక్క ఆత్మీయ బలానికి ఈ వరాలు పనికిరావు. ఏంటి ఇంత మాట అంటున్నాడే? దేవుడిచ్చే వరం కదా ఇవన్నీ కూడా అవును వరములు పొందుకున్నావు, దాన్ని ఇతరులు ఉపయోగిస్తున్నావు, కానీ నీకు నీ యొక్క ఆత్మీయ స్థితిని బలపరిచేది ఏదైనా ఒక వరం ఉందా? ఉండదు, లేదన్నా. ఏమిటది? విశ్వాసం. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, వాక్యం. వాక్యమే మీలో అన్ని విధాలుగా వేరు చేసి మీరు ఏదైనా చేయగలిగిన శక్తిని బలాన్ని ఇవ్వగలిగింది జీవవాక్యము జ్ఞానవాక్యము ప్రియమైన వాళ్ళ. ఈ విధంగా మనకు వరం గురించిన అభిప్రాయాలు కలిగి ఉన్నాం, అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. అలాగే వరం అంటే ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది. మొదటి కొరింథీ 12:6 నుండి 11 వచనం చూసినట్లయితే మీకు ఈ యొక్క వరాలను గురించిన సమాచారం బైబిల్ ద్వారా లేఖనాల ద్వారా తెలియజేయబడుతున్నాయి. అలాగే ఆశీర్వాదం గురించి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వల్ల ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనది, శాశ్వతమైనది కాదు అని మనం కొంతవరకు అనుకున్నా. పరలోకపు ఆశీర్వాదాలు కూడా మనకు ఇచ్చాడు. లాజరుకు ఏమి ఇచ్చాడు దేవుడు? అబ్రహామును ఆనుకుని పరలోకంలో ఈ లోకంలో ఆ ధనవంతుని గుమ్మం దగ్గర కూర్చొని ఆ బలచిన పంచ రొట్టె ముక్కలు కూడా తినడానికి యోగ్యతలేని ఆ బీదవాడు ఎక్కడ చేరాడు? అబ్రహాము కూడా చేరుకున్నాడు ప్రియమైన వారారా. అలాగే మనం గమనించినట్లయితే ఈ లోకరీతిగా ఈ ఆశీర్వాదాలు ఆలోచన చేసినట్లయితే సంపద అనుకుంటుంటాం. నాకు కాళ్ళు ఉంటాయి, భవంతులు ఉండాలి, అలాగే ఎన్నో రకాలుగా అధికారం కూడా నాకు కావాలి, అలాగే ఎన్నో రకాలుగా నేను అందరినీ అభిమాని చేయగలిగిన గొప్ప శక్తి నాకు ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం కూడా ఆశీర్వాదమే అని అందరూ అనుకుంటుంటారు ప్రియమైన వాళ్ళ. మరి సంతానం మనకు ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమేనా? అవునా కదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేసినట్లయితే సంపద విషయానికి వచ్చినప్పుడైతే లోతు అబ్రహాములు ఇద్దరి సేవకులు వారి ఆస్తి పెరిగిపోవడం వల్ల విడిపోవడానికి కారణమైంది. లోతు మోయాబీయులకు పితరులుగా కావడానికి
అవయవులకు ఇతరులుగా కావడానికి ప్రేమైన వాళ్ళ ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారిద్దరు విడిపోయిన తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని లోతు పోగొట్టుకున్నాడు. అలాగని గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని సంపదను తండ్రి నుండి తీసుకుని దుర్వ్యాపారాలు చేసి ఆయన అంతా కూడా ఆస్తిని పోగొట్టుకుని పంది పండు కూడా తిన్నట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. మరి ఈ లోకంలో అబ్రహాముడున్న ఆడుకున్న ఆ బీదవారి యొక్క గుణాలు మనకు కావాలా? అలాంటి స్థితిని మనం కోరుకున్నామా? లేక గొప్ప ధనవంతుడిగా ఉండి ఆ ధనవంతుడిలో నరకానికి పోయే స్థితిలో మనం ఉండాలా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలో ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ నిజంగా సంపద కావాలని ఈ లోకంలో మనం అందరము ఆలోచన చేసుకుంటాం. ఒకప్పుడు నేను కూడా ఏదేదో సంపాదించాలి, నా పిల్లల తరంలో కాళ్ళలో తిరగాలి, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాలని ఆశపడ్డవాడిని. కానీ ప్రియమైన వాళ్ళ అప్పుడైతే దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. 50 రూపాయలకు కూడా నేను ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ ఈ దినాన ఆయనలో ఉండి ఆయన ద్వారా నేను ప్రభుత్వ ఆశీర్వాదాలు చూసినట్లయితే ఎంతో గొప్పగా మీరందరూ కూడా ఈ దినాన నేను చెప్తే వాక్యాన్ని వింటున్నారండి. దేవుడు నాకు ఎంతగా గొప్పగా ఆశీర్వాదాన్ని ఇచ్చారో మీకే ఆలోచన చేయమని ఆలోచన చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళు నిజంగా ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో చెప్పలేము, మాటల ద్వారా చెప్పలేము. ప్రియమైన వాళ్ళ ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఆశీర్వాదం కావాలని ఆయనలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా అలాగే మనము గమనించినట్లయితే ప్రియమైన వారా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం నుండి తీయకండి, తర్వాత చదువుకోండి. 12 నుండి 68 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వారా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం నుండి 68వ వచనం కూడా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఏ స్థితిలో ఉంటే ఆశీర్వాదాలు నీకు వస్తాయి, నువ్వు ఏం చేస్తే ఆశీర్వాదాలు నీకు వస్తాయన్నది ఆ అధ్యాయం అంతా కూడా నీకు తెలియజేయబడుతుంది. ప్రియమైన వారా దావీదుకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. రాజుగా గొర్రెలు కాచుకున్న వాడిని రాజుగా చేశాడు. ప్రియమైన వారా దేవుడు ఆయనకు తెలుసా తెలియదా? గొర్రెల కాపులుగా ఉన్న సమయంలో దేవుడు ఆయనకు తెలుసా తెలియదా? ఎలా తెలుసు మీరు అనుకుంటున్నారు? దేవుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. మన చిన్న బిడ్డగా వెళ్ళినప్పుడు ఆయనకు 13 కూడా ఉంటాయో ఉండకూడదు. తాత ఉంటాడు కదమ్మా, బైబిల్ చదవాలని. అందుకే కొంతమంది చెప్తుంటాడు బైబిల్ చదవని కదా. నా సేవకుడు, నా తల్లి సేవకురాలు తల్లి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు నీ సేవకురాలి కుమారుడైన నేను అంటాడు. ఏమంటాడు? నీ సేవకురాలైన కుమారుని అని అంటాడు. ప్రేమైన అంటే ఆ సేవకురాలైన తల్లి తన బిడ్డ అయిన దావీదుకు గొప్ప ఆశీర్వాదాలను కలిగించి ఆ దేవుని పరిచయం చేసింది. అందుకే 23వ సంకీర్తన చెప్పబడుతుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడైనా లేమి కలిగిందా దావీదుకు? లేదా? ఆలోచన చేయండి. అదునాను కోటలో ఉన్నప్పుడు ఆయన భోజనం చేశాడా? బర్జలే తీసుకొని వచ్చారు. ఇంకొక సమయంలో అదే మన సౌలు కలిగినప్పుడు దేవుడి మందిరంలోకి అడుగు పెట్టిన సమయంలో ఆయన ఏం దొరికారు? సమూహం దొరికాయి. చూడండి, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము అలా ఉంటుంది. అలాంటి స్థితిలో కూడా, ఎలాంటి స్థితిలో కూడా ఆయన లేవు అన్నది లేకుండా జరిగింది. ప్రియమైన వాళ్ళ అయితే చివరిగా దేవాది దేవుడు మందిరాన్ని కట్టడానికి మాత్రము ఆయనకు అవకాశము ఇవ్వలేదు. ఎందుకంటే రక్తముతో కట్టిన ఆ చేతులతో పవిత్రమైన మందిరాన్ని కట్టడానికి ఆయన అవకాశము ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం అందరం కూడా సున్నితంగానే ఉన్నాం. మరి ఈ ఆశీర్వాదాలకు కారణం ఎవరు? ఎవరి ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం? ఏ ఆశీర్వాదాలు పొందుకుంటే ఏ స్థితిలో ఉంటాం?
ఆరోగ్యం గురించి ఆలోచన మనం చేసినట్లయితే హిజ్కియాని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరణకైన రోగం వచ్చినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచుకున్నాడు. తరువాత గర్వించి ఆయన ఏమన్నాడు అంటే, నా సంపదంతా చూడండి, వేరే వాళ్ళు ఆయనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు చూడడానికి వచ్చినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాలు ఇచ్చారని ఎప్పుడు చెప్పలేదు. ప్రేమైన వాళ్ళ వచ్చిన వారికి అందరికీ కూడా తన రాజమందిరంలో ఉన్న అంత సంపదలంతా కూడా చూపించారు తప్ప దేవుడు నాకు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడని చెప్పలేదు. అయినా కూడా దేవుడు ఆశీర్వదించాడు హిజ్కియాను. ఎలా అంటే ప్రేమైన వాళ్ళ యుద్ధానికి వచ్చినప్పుడు అలాగే ఆ తాజీదులు తీసుకుని మందిరంలో ఉంచి ప్రార్థన చేసుకుని 1,80,000 మందిని దేవతలతో తప్పినట్టుగా మనము చూస్తాం. ప్రేమైన వాళ్ళ చూడండి, ఇంతటి గొప్ప ఆశీర్వాదం శత్రువులతో జయాన్ని కూడా ఇచ్చిన ఆ దేవాదేవునికి ఆశీర్వాదాలు కూడా హిజ్కియాను మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ఆరోగ్యము సంపద కూడా హిజ్కియా ద్వారా దేవుడు ఇచ్చారు. ప్రేమైన అలాగే మనం చూసినట్లయితే అధికారాన్ని గమనించినట్లయితే రాజకీయ నాయకులు అలాగే రాజులు ఎవరెవరో ఉన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఈ దినాన అధికారం కోసం ప్రార్థిస్తున్న వారి ప్రేమైన వారు. ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రమే. మరో చక్రవర్తి అధికారం కొరకు ఈ జనాలందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ బాధితులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఎలా నేను వదులుకోవాలి, నా అధికారం తగ్గిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించలేదు. ప్రియమైన వారు అలాగే మనం చూసినట్లయితే హేరోదు ఎక్కడైతే రాజుగా పుట్టిన వాడు జ్ఞానులు వచ్చి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడిగినప్పుడు మనసులో ద్వేషాన్ని నింపుకొని ఆ రాజుగా పుట్టిన వాడిని సంహరిస్తే కానీ నా రాజాధికారం నిలబడదని చెప్పి ఆయన 2 పిల్లలందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ అధికారం కూడా దేవుడు ఇచ్చినది. నెబుకద్నెజరు గమనించినట్లయితే ఆ ఉన్న అధికారాన్ని తీసివేసి 7 ఏళ్ళు గదిని తినేవాడిగా దేవుడు అతన్ని ప్రారంభించినట్టుగా మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళ చూడండి, దేవుడి చేతిలో అధికారము ఉంది. అలాగే సంతానం కూడా ఆయన కుమార్తెలు ఆయన ఇచ్చు స్వాస్థ్యంగా ఉంది, కానుకగా బహుమతులుగా ఉన్నాయని మనం గమనించుకోవాలి. ఇలాగా చాలా మంది స్త్రీలు సంతానం కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నారు భర్తలతో. హన్న అయితే మందిరంలో ప్రార్థించి సమయుడిని పొందుకున్నది. ప్రేమైన వాళ్ళ చూడండి, భర్తలతో గొడవపడ్డ స్త్రీలతో ఒక పురుషుడు అన్నాడు కదా, ఒక భర్త అన్నాడు కదా, దేవుని స్థానంలో నేను ఉన్నానా. చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు. దేవుడు ఇస్తేనే ఆశీర్వాదంగా ఉంటుంది కనుక దేవుడు ఇస్తేనే మనం పిల్లలు పుడతారన్నది మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ అయితే హన్న సమయంలో ప్రసవించిన తర్వాత ఆయన పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి మందిరంలో వదిలింది. మరి మీరు ఎంతమంది మీ పిల్లలను దేవుడి సేవకులు చేయాలనుకుంటున్నారు? అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. దేవుడు సేవకులుగా ఉన్నప్పుడు సమూయేలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే ప్రియమైన వాళ్ళ ఎంతో మంది రాజులను అభిషేకించిన వాడుగా ఆయన ఉన్నాడు. సౌలును అలాగే మనం మహారాజును కూడా ఆయన అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాం. రాజులను అభిషేకించేవారుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన వాళ్ళ ఇలాగా మనం ఆలోచన చేస్తూ వెళ్ళినట్టయితే ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా లోకంలో మనం పొందుకునే ఆశీర్వాదాలు సంపదైన, ఆరోగ్యమైన, సంతానమైన, అలాగే అధికారమైన కూడా ఈ లోకంలో పొందుకునే. మనకు పరలోకపు యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము ఏమి చేయాలి? ఇదే అపోస్తల కార్యములోని 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మీరు ప్రతి వారు మిమ్మల్ని దుష్టత్వం నుంచి మరణించవల్ల మీరు ఆశీర్వదించడం ఆయన మీ మొదట మీ యుద్ధకు సాధ్యం. మనమందరికీ కూడా ఈ లోక దుష్టత్వం నుండి కానీ పాపం నుండి కానీ మనమందరినీ కూడా దూరపరచడానికి ఆ దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. ప్రియమైన వాళ్ళ చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 చదువుతారు.
మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తల నుండి క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు మోచులకు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచరుడుగా ఉన్నాడు. చాలా మందికి పశువుల వ్యాపారం చేసేవారికి కానీ ఇంకా రకరకాల గొర్రెల వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఈ సంచకరువు అనే మాట బాగా అర్థమవుతుంది. మీరు ఎంతమందికి సంచకరువు అంటే తెలుసు? ఏంటమ్మా సంచకరువు అంటే? అడ్వాన్స్ కదా. చదువులను అంటే సంస్కారం అంటారు కదా, సంస్కారం కూడా అంటారు. నిజమే, దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రపంచ క్రీస్తు మనకందరికీ ఏమై ఉన్నాడు? సంచకరువుగా ఉన్నాడు. అంటే మనకు అడ్వాన్స్ గా ఈ లోకంలో ఆయన వచ్చి ఆయన రక్తము మనల్ని విమోచించేదానికి చేసుకుని ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానం యొక్క శక్తిని ఇస్తున్నారని ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే పునరుత్థానం యొక్క ప్రథమము ఆయన, తర్వాత మరో యుగపరంగా మనం ఉంటామన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. వేగన వలన అలాగే చూసినట్లయితే 3వ వచనం చూడండి, మొదటి అధ్యాయంలో 3వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధం యొక్క ప్రతి ఆశీర్వాదం ఎవరి ద్వారా మనం పొందుకుంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకుంటున్నాం. ప్రియమైన వారు, పరలోకపు ఆశీర్వాదాలు ఏమిటి? పరలోకపు ఆశీర్వాదం ఏమిటి? దేవుని స్తోత్రం కలుగుగాక. యుగ యుగములు ఆయనతో ఉండడానికి, ఇంకా పరలోక రాజ్యము పొందుకోవడానికి, ఇంకా పాలు దేశం ప్రయత్న దేశం అంటే పరచక్రం ద్వారా ఐగుప్తు నుండి మనం బయలుదేరి కణానికి రావడమే. పరలోక పట్టణం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇందులో పాల్గొనడం ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పరలోకపు క్రీస్తు మనకు ఇచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు పరలోకకు సంబంధించిందన్నది మనం లేఖన భాగాలు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన వారు, మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ప్రియమైన వారు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అని ఆయన వలన నిత్యములై ఉన్నవి. ఇక్కడ ఆమెన్ అని ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ప్రార్థించే సమయంలో, పక్కవారు ప్రార్థిస్తున్న సమయంలో మనము ఆమెన్ 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 అని చెప్తూ ఉంటాం. అంటే అవి అట్లే జరుగును గాక, అవునట్లే అవును గాక అన్నది ఇక్కడ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మళ్ళొకసారి చదవనమ్మా ఆ లేఖన భాగం. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అది ఆయన వలన నిత్యములై ఉన్నాయి. నిత్యములై అంటే నిత్యముంటే ఖరాఖండిగా ఖచ్చితంగా జరిగే వాటిని నిత్యములై ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన వారు, ఇవి గొప్ప ఆశీర్వాదం, దేవుడిచ్చే వాగ్దానాలు. మీరు మీ వాగ్దానాలన్నీ చదువుకొని ఉంటారు. అవన్నీ కూడా దేవునితో ముడిపడి ఉంటాయి. దేవుని అదే క్రీస్తు ద్వారా ముడిపడి ఉండి మీకు వాటిని ఫలాలిస్తాయన్నది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారు,
ఎవరికైనా శాపం వచ్చినాక వాగ్దానం వచ్చిందా? మీరు తీసుకున్న అందరిలో కూడా ఎవరికైనా శాపం లాంటి వాగ్దానం ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాదు. ఎందుకంటే ప్రింట్ చేసే వాళ్ళే వాగ్దానాలన్నీ కూడా ప్రింట్ చేస్తున్నారు. అవి ఆశీర్వాదకరంగా ఉంటాయని. బైబిల్లో 500కు పైగా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా? 500కు పైగా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాగ్దానాలు కాదమ్మా, ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారు? ప్రింట్ చేసి మనం వచ్చేలాగా చేస్తాం. మనం అంతా కూడా అట్లా ఇట్లా చేసి ఏదో తీసుకుని ప్రార్థించుకుని యోగలో పెట్టుకుంటాం, లేదంటే బైబిల్లో పెట్టుకుంటాం. ఆ రోజు దాన్ని పని పూర్తి అయిపోయింది. తర్వాత ఎప్పుడు చూస్తారు? మళ్ళీ కొత్త సంవత్సరానికి అబ్బా పోయిన సంవత్సరంలో నాకు వచ్చిన వాగ్దానం ఎంత గొప్పగా నా జీవితంలో నెరవేరిందని ఎంతమంది చెప్పగలరు? ఇద్దరు మాత్రమే, లేదా ఒక 3-4 మాత్రమే. కారణం ఏంటమ్మా? దాన్ని పొందుకోవడానికి మీరు ఎంతో ప్రార్థన చేయాలి. దాని గురించిన ఆలోచన దేవుడికి విన్నవించుకోవాలి. ఆ విన్నవించుకున్న విజ్ఞానాలన్నీ కూడా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితాల్లో జరిగించేలాగా దేవుడిని ప్రార్థించుకోవాలన్న సంగతి మనలో చాలా మందిని మర్చిపోతూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా ఆమేన్ అవునట్టుగానే ఉంటాయన్నది ఈ లేఖన భాగము చెప్పబడుతుంది. ఈ ఆమేన్ అన్నది నీకు పరలోకం యొక్క ఆశీర్వాదము. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మోచించెను. ఇందును గురించి ప్రాణం మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని వాడబడి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పిల్లలు కూడా చెప్పారు కదా, 7 మంది వారి మీద వేలాడిన వారిలో యేసు ప్రభు ఒకరు. మరి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఎలా అయ్యాడు? మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయన శాపాన్ని పొందాడు దేవుని వల్ల. అయితే దేవాది దేవుడు ఆదామును శపించకుండా భూమిని శపించడం ద్వారా మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నిజంగా ఒక శాపము ఎలా ఆశీర్వాదమైంది? ఆదామును శపించకుండా ఆయన భూమిని శపించడం ద్వారా అది గొప్ప ఆశీర్వాదం మన అందరికీ అయింది. ఎలా ఉన్నాం? వ్యవసాయం చేస్తున్నాడు కదమ్మా, ఇంకా రైతు బిడ్డలే చేస్తున్నారు. వచ్చే పంటలు పొలాలన్నీ కూడా, పండ్లు పొలాలన్నీ కూడా ఆ ఏ సీజన్ ఆ సీజన్ లో పండ్లు పొలాలు వస్తున్నాయి, తింటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆశీర్వాదం అవడం కాదా? ఇంతకుముందు నేను కూడా ఒక విషయంలో జ్ఞాపకం చేశాను. ఒక గొప్ప దైవజనుడు మన ఇంటికి వచ్చాడు. ఆయన టీ తాగినా, నీళ్లు తాగినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరి మీలో ఎంతమంది భోజనానికి ముందు కూర్చొని ప్రార్థించుకుంటున్నారు? మీరు భోజనం చేస్తున్నారు, పానం చేస్తున్నారు, ఆయన మహిమ కొరకే చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు ఎంతమంది ఆరాధన చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఆరాధన చేయడం వల్ల గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వారు అలాగే గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలను ఒకసారి చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారాలలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన దేవునికి స్తోత్రం.
ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా మనకు ఈ లోకంలో అంధకార సంబంధమైన వాటినన్నింటినీ దూరపరిచి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్య నివాసులకు అర్హత ఏమిటంటే పవిత్రులుగా మనము ఉండడం. ఇక్కడ ఈ లోకంలో ఒక రాజ్యంలో ఒక పౌరుడుగా ఉండాలి అంటే, ఆ రాజ్య నివాసిగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే పరలోకం యొక్క రాజ్యం యొక్క నివాసంగా మనం ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు మనం ఈ లోకంలోనే పాటించాలి. ప్రియమైన వాళ్ళ ఆయన విశ్వసించాలి, ఆయన రక్తం ద్వారా విమోచించబడాలి. విమోచించబడిన మనము తిరిగి పాపంలో పడకుండా రక్తం ద్వారా ప్రోక్షింపబడి మనము తిరిగి పవిత్రులుగా ఆయన సన్నిధానానికి చేరాలన్నది ఈ లేఖన భావం యొక్క ఉద్దేశం. ఏదైతే ప్రియమైన వాళ్ళ మనలో ఎంతమంది మీ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ దేవాది దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. ఆలోచన చేయమని మరీ మనం చేస్తున్నాము. అలాగే చూసినట్లయితే 14వ వచనం ప్రియమైన వాళ్ళ ఆత్మవాని యందు మనకు విమోచనము అనగా క్షమాపణ కలుగుతున్నది. ఆయన ద్వారా విమోచన కలుగుతుంది. నీ పాప భారమంతా ఆయన పొందుకుంటున్నాడు. అందు ద్వారా నీవు విమోచింపబడి పవిత్రులుగా మాట్లాడని ఈ లేఖన భాగం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే 9-12 వచనాల్లో ప్రియమైన వాళ్ళ ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. పూర్తిగా చదువుతామా? కొద్దిగా దేవుని విషయమైన జ్ఞానవంతులు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషిస్తున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబడినట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ ధనంతో బలపరచబడవాలని హేతువాదులైన పరిశుద్ధుల స్వాస్థ్యము మనలను పాపులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులని దేవుని బాధపడుతున్నారు. గమనించండి ప్రియమైన వాళ్ళ మనము చేతుల నివాసులుగా ఉండాలన్నది ఆయన గొప్ప ఆశయంగా ఉంది. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారు కావాలని, పారివారుగా మనం ఉండాలని దేవుని కోరికగా ఉంది. పరిశుద్ధుల నివాసము స్వాస్థ్యము ఏమిటి? మీ స్వాస్థ్యం ఏమిటి? ఈ మన స్వాస్థ్యం ఏమిటి అంటే కాళ్ళు, భగవంతులు, పిల్లలు, కుటుంబము, ఆస్తి, ఇంకా అధికారము ఇవన్నీ కావాలని మనం కోరుకుంటున్నాం. మన స్వాస్థ్యం నిజంగా పరలోకంలో ఉంది. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ప్రభుని క్రీస్తే మనకు మార్గంగా ఉన్నాడన్నది లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రేమ అలా గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థితిపడుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వారవారమైనది స్వాస్థ్యం కలుగునట్లు ఆయన తన విశేష సంగములను మనలను మరలా జన్మింపజేసాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప మాటను మనకు ఆ దేవాదేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయన తిరిగి లేచడం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ, అంటే జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వారవారనీయుడైన స్వాస్థ్యము, అంటే ఎప్పుడు నశించనిది, ఎక్కడికి వెళ్ళని, మనతోనే ఉండే స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ప్రభువైన క్రీస్తు ద్వారా ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకోవాలన్నది ఇక్కడ లేఖన భాగము మనకు తెలియజేయబడుతుంది. ఇలా మనం గమనించినట్లయితే ఈ యొక్క శ్రమలను నీవు అన్ని రకాలుగా చేస్తావు, అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటావు. అయితే దేవుడు నీకు నాకు తెలియజేస్తున్న మాట ఏమిటి ప్రియమైన వాళ్ళ ఒక్క మాట చూద్దాం. కీర్తనలు
68వ సంగీతం 19వ వచనాన్ని చదువు. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించండి, ఆయన ఎన్నుకున్న తన పిల్లలందరి భారాన్ని ఆయనే ప్రతిదినము అనుదినము ఆయన భరించుచున్నాడు. మీలో కుమారుడు ఏదైనా పాపము చేసి లేదా ఇంకా ఏదైనా దుష్టకార్యం చేసినప్పుడు మీరు ఆయన భారాన్ని భరించగలరా? భరించలేరు. ఎందుకు భరించలేరు అంటే ఆ యొక్క పాపానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఆయన మాత్రమే పొందుకుంటాడు, మాకు సంబంధం లేదని కూడా అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువైన క్రీస్తు అంటున్న మాట ఏమిటంటే, నీ భారము నా మీద వేయము అంటున్నాడు. ప్రయాసపడి ప్రాయంగా సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు శాంతిని కలుగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వారా చూడండి, నీ భావి ఈ లోకములైనా కూడా పరలోకములైనా కూడా ఆయనే భరించేవాడుగా ఉన్నాడు, ఆయనే భరిస్తున్నాడని నీకు వాగ్దానము చేసి ఉన్నాడు. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే ఈ లోకపు చింతలన్నింటినీ కూడా నీవు మర్చిపోవాలి. మననే పాడుకున్నాం కదా, చింతలేనిక యేసు విద్యను వింతలను మందున అని గొప్పగా మనము పాడుకుంటున్నాం. కానీ మన చింత యావత్తు ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది. 25 వెళ్ళిపోతుంది, 26 నుంచి మళ్ళీ మొదలవుతుంది మన చింత. మళ్ళీ 31లో వాగ్దానం పొందుకున్నాక వాగ్దానం వచ్చింది నాకు, ఇంకా నాకు చింత లేవు అనుకుంటాం. కానీ మళ్ళీ 1వ తారీఖు నుంచి మొదలవుతాయి. 1వ తారీఖు తీసుకున్న వాళ్ళకి 2వ తారీఖు నుంచి మొదలవుతాయి. ప్రేమైన వాళ్ళ దేవుడిచ్చు వాగ్దానాలన్నీ కూడా మీకు క్రీస్తు ద్వారా మాత్రమే సఫలమవుతారని మరి గమనించుకోవాలి. మనమందరం కూడా ఈ లోకంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నవారమైనాము. అలాగే మనం ఆయన ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందుకోవాలని మనం అందరికీ ఆశ ఉన్నట్లయితే మనమందరం కూడా ఆయన ద్వారా మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా, మీరు ఆత్మ పరిశీలన మరీ చేసుకోవాలని నేను వేడుకుంటున్నాను. వాక్యం ద్వారా కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రియమైన వారా, ఎందుకంటే మనం ఈ లోకపు చింతనను ఆలోచన చేస్తూ ఉన్నాం, ఆత్మీయ ఆశీర్వాదాలను మనం పొందుకోలేక పోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియమైన వారా, అక్కడ ఆయన మనకు విమోచనగా ఉంటున్నాడు. మనము దత్తపుత్రులుగా చేసుకోవడానికి ఆయన కుమారులుగా మనల్ని మార్చుకుంటున్నాడు. ప్రియమైన వారా, అలాగే ఆయన రక్తం ద్వారా విమోచన చేస్తూ ఉన్నారు. ఆయన చివరిగా 14వ వచనం చూసినట్లయితే ఒక సంచకరుగా ఉంటున్నాడు. ప్రతి విషయానికి ఆయన మనకి సంచకరుగా ఉన్నాడన్నది మనము గమనించాలి. ప్రియమైన వారా, అయితే ఈ దినాన మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో నాకు తెలియదు. ఎంతమంది అయితే మామూలుగా ఏముంది రోజు జరిగేటువంటి జీవితమే కదా, మామూలుగా మా జీవితాలు ఇలాగే కొనసాగిపోతే సరిపోతుంది, ఏదో సమయంలో దేవుడు పిలుచుకుంటాడు వెళ్ళిపోతామని అనుకుంటున్నారేమో. ప్రియమైన వాళ్ళగా, మీ గొప్ప ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారు. ఆయన ద్వారా బాప్తిసం పొంది ఆయనను విశ్వసించి ఆయన ద్వారా విమోచన పొంది పరలోకం చేరాలన్నది ఆయన కోరిక ఉంది. ప్రియమైన వాళ్ళ, మరి మీలో ఎంతమంది బాప్తిసాలకు రెడీగా ఉన్నాడో లేదో నాకు తెలియదు. రెడీ కమ్మని నేను వేడుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే ప్రియమైన వారా, ఆయన ఇచ్చే స్వాస్థ్యము నీకు నాకు కావాలి. ఆ స్వాస్థ్యాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. ఆ పొందుకున్న స్వాస్థ్యము మనకు ఎప్పుడు కూడా నిత్యం ఆయనతో ఉండాలంటే నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదము కదా. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనకు కావాలా, లేక ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలే కావాలా? ఆశీర్వాదించే దేవుడే మనకు కావాలనుకున్నప్పుడు
మరి ఎవరి ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటున్నావో ఆయన యొక్క నువ్వు ఉంటే నీ ఇంకా ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆలోచన చేయి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారా, ఒక రాజు ప్రజలందరికీ కూడా ఒక ప్రకటన చేశారు. రండి, నా ధనాగారంలో గొప్ప ధనం ఉంది, నా భవనంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, నాకు సంబంధించిన ఏ వస్తువులైనా సరే మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పి ప్రజలందరికీ కూడా దండోర వేయించి ప్రకటన చేశాడు. ప్రియమైన వారా, జనాలు వస్తున్నారు, ధనాగారంలో ఉన్న ధనములు తీసుకుంటున్నారు, ఆయనకు సంబంధించిన వస్తువులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క అతను మాత్రం ఏం చేశాడంటే ప్రియమైన వారా, ఆ రాజునే తీసుకెళ్ళిపోయాడు. మరి మీరు ఏ రాజులు తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు? ఈ చిన్న రాజు ఇచ్చే ఆశీర్వాదం కొద్దిపాటిది. ప్రియమైన వారా, పరలోకపు రాజాని రాజైన ఆరాధించే ఆశీర్వాదము ఎంత గొప్పదో అంటే ప్రియమైన వారా, బంగారు వీధుల్లో మీరు నడుస్తారు. అక్కడ ఉన్న గొప్ప కోర్టులో వజ్రాలు నవరత్నాలతో కూడుకున్న కోర్టులో మీరు నివసిస్తారు. అటువంటి స్వాస్థ్యాన్ని మీరు పెంచుకోవాలని ఆ దేవాదేవుడు ఆశపడుతున్నారు. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో మీకే వదిలివేస్తున్నాను. మీ ఆత్మ పరిశీలనకే మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను. నిజంగా ఆ దేవుడి నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తూ వాక్యాన్ని గీస్తున్నాను. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు నిత్యుడు దేవా, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, ఆశీర్వాదాలకు కారణము చూడబడినవారు మీ యొక్క మేము ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. సహాయానికి వేడుకుంటున్నాం. మీ సన్నిధానంలో ఉండి మేము ఆశీర్వాదములుగా ఉండటము కృపను వేడుకుంటున్నాం. మేమందరం కూడా ఆశీర్వాదాలు పొందుకొని పరలోకంలో మీరు ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందుకోవడం సహాయం చేసి ప్రభుత్వం మా ప్రభువులు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.